అంటే ద ట్రయో వాట్ ఐ సా, భాను ద డైరెక్టర్, తరుణ్ అండ్ కార్తిక్, వీళ్ళు ముగ్గురు ఒక ఫ్రెండ్ విజన్ని బయటికి తీసుకురావడానికి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ప్రొడ్యూస్ చేసుకొని ఒక ఫ్రెండ్షిప్ బాండ్ చూసాను నేను. ఈ సినిమాకి ఓకే చెప్పడానికి నాకు అది ఫస్ట్ పాయింట్. సెకండ్ స్టోరీ, సో వీళ్ళతో వర్క్ చేసిన ఊర్లో అంటే ఒక వీళ్ళ పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ షూట్ చేసాము. ఒక చిన్న ఏమంటారు ఫ్యాక్టరీ లోపల సెట్ వేసి మరీ షూట్ చేశారు. ఐ లవ్ ద ప్యాషన్. అంటే కొత్త వాళ్ళతో పనిచేసేటప్పుడు వాట్ ఫ్యాక్టర్ మనకు అంటే బీయింగ్ అన్ యాక్ట్రెస్ వర్కింగ్ ఇన్ సినిమాలు, చిన్న సినిమాలు కొత్త సినిమాలు ఎలా డ్రైవ్ చేస్తాయి అనే దానికి ప్లాట్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్. సెట్ చేయడానికి వాళ్ళు ఎవ్రీ డీటెయిల్ అంటే ఇట్లా మైక్రో డీటెయిల్ నుంచి స్క్రీన్ రైటింగ్ కానీ లైటింగ్ కానీ సెట్ కానీ ఎవ్రీథింగ్ దట్ టు కేర్ ప్రాపర్. అంటే ఒక ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా డెప్త్గా ఆలోచించి ఎవ్రీ క్రాఫ్ట్ని ఇట్లా స్పెసిఫిక్గా ఫోకస్ చేసి చేస్తారో. ఐ హవ్ సీన్ దట్ ప్యాషన్ ఇన్ దీస్ 3 పీపుల్. చాలా గ్రౌండెడ్, అంటే ఒక సింప్లిసిటీ, హ్యూమిలిటీ ఇవన్నీ ఫుల్గా ఉన్న ఇట్లా కంటెంట్గా ఉన్న పీపుల్ వీళ్ళంతా. అండ్ వికాస్ ఇస్ గ్రేట్ యాక్టర్. ఇట్ వాస్ గ్రేట్ ఈజ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ సజీవ్, you've done a great job. అండ్ సందీప్ కూడా చాలా బాగా చేశాడు. అంటే మనం యాక్టింగ్ చేసేటప్పుడు మన కో యాక్టర్స్ చాలా మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు మన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి. దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దిస్ పీపుల్ అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే వర్కింగ్ విత్ దెమ్. అండ్ స్టోరీలో కూడా చాలా డెప్త్ ఉంది. అంటే the days when I acted, there were emotional scenes that I had to do and that I took it home. Ante intiki ellin tarvata there was a scene where I had a panic attack and malli intiki ellin tarvata I had again a panic attack. So oka artist ga konni emotions mem veltu untamu, aa emotions inta effect chestaya real time lo ane oka extreme experiences nenu go through aina first film idi. Recently dialogue kuda I had in very emotional situations and all. ఆ రోజు కూడా నేను ఐ వెంట్ త్రూ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, బట్ ప్లాట్ మూవీ హ్యాస్ గివెన్ మీ అ డిఫరెంట్ వైబ్ ఆఫ్, అంటే నేను ఒక యాక్టర్గా నా అంతలు నేను ఇట్లా ఎక్స్ట్రీమ్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అనమాట. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ప్లాట్. అండ్ తప్పకుండా చూడండి, 3rd November రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్సో ఫీల్ ఐ హ్యావ్ డన్ గుడ్ జాబ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Gayatri. Thank you so much. Now